నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరొకసారి ప్రధాని మోదీ గారి డిగ్రీలకు సంబంధించి చర్చ జరగబోతోందా అంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కాంగ్రెస్ లిబరేషన్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు సుప్రీంకోర్టు ధర్మాసనానికి ఆయన రాసిన లేఖ, ఆయనతో పాటు మరికొంతమంది సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పట్టభద్రులు, విద్యావంతులు అందరూ కలిసి ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగాలి అన్న ఒక అంశాన్ని ప్రధానంగా లేవనెత్తబోతున్నారు అన్నది ప్రస్తుతం జరుగుతున్న డిస్కషన్. దీనివల్ల ప్రధాని మోదీ ఇమేజ్ ఒక ఇంత డ్యామేజ్ కాబోతోంది అన్న డిస్కషన్ని మరో వర్గం తెర మీద తీసుకొస్తుంది. నిజంగా ఆయన ఎడ్యుకేషన్కి సంబంధించి ఆయన సమర్పించిన అఫిడవిట్లో, ఆయన సమర్పించిన సర్టిఫికేట్స్కి సంబంధించి అంత పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ ఆది గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. ఆది గారు నమస్తే అండి. దేశాన్ని ఏలుతున్న ప్రధాని, ఆయన ఇచ్చిన అఫిడవిట్లో ఇచ్చిన ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఫేక్, ఆయన స్టడీకి సంబంధించి మరొక మారు చర్చ జరగాలి అంటూ మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు ఆయన లేఖ రాయడం జరిగింది. మరి కొంతమంది అదే బాటలో సిద్ధంగా ఉన్నారు అనేసి అంటున్నారు. ఇది ఓన్లీ ఒక డిస్కషన్ ఐటమ్ అవుతుంది తప్పితే నిజంగా ప్రధాని మోదీ గారికి డ్యామేజ్ చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో ఇది ఇప్పుడు కొత్త అంశం ఏం కాదు, ఇది నలిగి ఉన్న అంశం. దీని మీద అరవింద్ కేజ్రీవాల్ ఆయన పెద్ద పోరాటం చేశారు. చివరికి పోరాటం చేసిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్కు గుజరాత్ హైకోర్టు 25,000 రూపాయల ఫైన్ కూడా వేసింది. అవును, ఎందుకంటే ఇది రాజకీయ ఒక ప్రేరేపిత కుట్రగా ఈ అంశాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హత అనేది ఆయన వ్యక్తిగత అంశం అని వాళ్ళు చెప్పారు. అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉంది. ఎన్నికల అఫిడవిట్లో ఏ అంశమైనా పొందుపరిస్తే దానికి అది నిజమైందే, అది తప్పుడు కాదు అని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు అర్హతలు ఇచ్చినా కూడా, కేసుల గురించి ప్రస్తావించకపోయినా, ఆస్తుల గురించి దాచిపెట్టినా, ఈ దాని మీద డిస్క్వాలిఫై అయిపోయిన రాజకీయ నాయకులు భారతదేశంలో చాలామంది ఉన్నారు. సో ఎన్నికల చట్టం అనేది చాలా కఠినమైనది, ఎన్నికల కమిషన్ నిబంధనలు కూడా చాలా కఠినమైనవి. అయితే ప్రధాని నరేంద్ర మోడీ తన ఎన్నికల అఫిడవిట్లో BA ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వెళ్ళి, MA గుజరాత్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి చేసినట్టు ఆయన చెప్పుకున్నారు. అవును. ఇప్పుడు వీళ్లకు వచ్చిన సమస్య ఆయన చదువుకున్నారో చదువుకోలేదా అనేది ముఖ్యం కాదు. ఆయన చదువుకున్నా చదువుకోకపోయినా ఈరోజు చదువుకున్న వాళ్ళే సమర్థులు, చదువుకోని వాళ్ళు అసమర్థులు అనే దాంట్లో ఎవరి వాదనలు వాళ్ళకున్నా చదువుకోని వాళ్ళు అసమర్థులు అనడానికి వీల్లేదు. ప్రధానమంత్రిగా ఆయన 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు, 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేశారు. ఆయన సమర్థత భారతదేశం తెలుసు. ఈడ ఒక్కటే అంశము ప్రశ్నించడానికి వీలైన అంశం ఏంటంటే, ఈయన ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన అంశము తప్పుడు అంశమా, సరైన అంశమా? ఈ ఒక్క అంశం మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఈ విషయంలో వాస్తవానికి అవతల వాళ్ళు ప్రశ్నించడం కంటే, ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు ఒక సెల్ఫీ ఇచ్చారు, 4వ సెల్ఫీ. ఏమని? భారతదేశంలోని యువత కొంత తప్పుడు విధానాల్లో పోతున్నది, వాళ్ళు కూడా మన బిడ్డలే, వాళ్ళని సరైన మార్గంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది, వాళ్ళందరినీ నేను క్షమిస్తున్నాను. ఓకే, భారతదేశానికి క్షమాపణ చెప్పాలి ఈ నీట్ లీక్ విషయంలో అని భారతదేశం అడుగుతుంటే, అంటే భారతదేశంలో కొంతమంది అడుగుతుంటే, ఈయనే నేను భారతదేశాన్ని క్షమిస్తున్నాను అని చెప్పేశాడు. సో అలా అది పక్కన పెడితే, నైతికంగా నరేంద్ర మోడీ గారే బయటికి వచ్చి ఎస్ నేను ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చింది నిజము, ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎవరు చదువుకున్నా రిజిస్టర్లో పేరు ఉంటుంది, అక్కడ హాల్ టికెట్ ఉంటుంది, అక్కడ పరీక్షకు హాజరైనట్టు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నిర్ధారణ చేసుకుంటేనే అది ఒరిజినల్. ఇవి లేకుండా తనకు తాను ఏదైనా సమర్పించుకుంటే దాని మీద ఖచ్చితంగా అనుమానాలు వస్తాయి. భారతదేశ ప్రధాని మీద అనుమానాలు వ్యక్తం చేయడం, భారతదేశ ప్రధాని ఆయన ప్రజల ఓట్లతోటి ఎన్నికైన ప్రధాని, కానీ ప్రజలకు హక్కు ఉంటుంది. ఇప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో పెట్టింది అది వ్యక్తిగతం కాదు. ఒక్కసారి ఎన్నికల అఫిడవిట్లో పెట్టారు అని అంటే అది పబ్లిక్ డొమైన్లోకి వచ్చింది. సో ఆయన ఆస్తుల గురించి అడిగే హక్కు ఉన్నది, ఆయన అర్హతల గురించి అడిగే హక్కు ఉన్నది, ఆయన కేసుల గురించి కూడా అడిగే హక్కు ఉన్నది. అదే హక్కుతోటి కేజ్రీవాల్ పోయారు. కాకపోతే ఏంటంటే భారతదేశంలో
చట్టాలు పెద్దోళ్ళకు చుట్టాలు అంటారే అన్నట్టు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి గుజరాత్ యూనివర్సిటీలో చేసిన డిగ్రీ గురించి కానీ, ఢిల్లీ యూనివర్సిటీలో చేసిన డిగ్రీ గురించి కానీ, గుజరాత్ యూనివర్సిటీలో చేసిన ఎంఏ గురించి కానీ అదొక అనుమానంగానే కొనసాగుతుంది. వాస్తవానికి ఈ విషయం బయటికి రావాలి, కానీ మరి వస్తుందా లేదా అనేది తెలియదు. ఎందుకు ఇప్పుడు ఆ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తోటి అవి చర్చ జరిగిన ఉపయోగం ఏముంటుంది? ఎందుకు వీళ్ళు ఇంతకన్నా పట్టుబడుతున్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఉపయోగం ప్రతి దానికి కొన్ని సనాతన ధర్మం కానీ, నైతిక అంశం కానీ, విజ్ఞత కానీ, సంస్కారము, సంప్రదాయం, ఇవన్నిటిలో మనం కొన్ని ఉపయోగం చూడం. ఇందులో విలువలు అనేవి ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు, హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇది ఉపయోగమా లేదా పక్కన పెడితే ఆయన చెప్పింది సత్యమా అసత్యమా? అంటే ఆయన చెప్పింది ఆయనే ఫాలో అవుతున్నారా లేదా? ఇప్పుడు ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో నేను BA చేశాను, MA చేశానని చెప్పాడు. ఇప్పుడు మీరు BA చేయలేదు, MA చేయలేదు అంటారు. ఎందుకు అంటున్నారు అంటే అక్కడ కూడా రీజన్ ఉంది. నరేంద్ర మోడీ గారు 1950లో పుట్టారు, 67లో ఇంటర్ పూర్తి చేశాడు. 67లో పూర్తి చేయగానే ఆయన దేశాటనకు వెళ్ళాడు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు, హిమాలయాలకు కూడా వెళ్ళారని ఆయన జీవిత చరిత్రలోనే ఆయన చెప్పుకున్నాడు. అవునా? ఆయన ఆ తర్వాత ఎమర్జెన్సీ వచ్చింది. ఆ తర్వాత ఎమర్జెన్సీలో ఆయన అజ్ఞాతంలో కూడా ఉన్నాడు. 75, 77 ఎమర్జెన్సీలో అజ్ఞాతంలో ఉన్నాడు. సడన్ గా ఎమర్జెన్సీ అయిపోగానే 78లో ఆయన ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు. అది ఎట్లా? ఓపెన్ డిగ్రీ చేశాడు, రెగ్యులర్ డిగ్రీ కాదు. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 78లో చేస్తే 81 వరకు ఉంటుంది. కానీ ఈయన 83లో MA చేశాడు, మళ్ళీ 2 ఏళ్ళ గ్యాప్ ఉన్నది. 67లో ఇంటర్ పూర్తయింది, 78 అంటే 11 ఏళ్ళ తర్వాత ఈయన డిగ్రీ చేశాడు. అది ఓపెన్ డిగ్రీ. మళ్ళా 2 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి మళ్ళీ MA చేశాడు. అంటే ఈయన దేశ పర్యటన పోయిన తర్వాత ఈయన 1972లో RSS పూర్తి స్థాయి కార్యకర్తగా పనిచేశాడు. ప్రచారక నుంచి ప్రధానమంత్రి అనే ఈయనకు ఒక ట్యాగ్ లైన్ ఉంటుంది ప్రధానమంత్రి గారికి. ఏంది? ప్రచారక నుంచి ప్రధానమంత్రి. సో ప్రచారక చేశారు 72 నుంచి. మరి 72 నుంచి పూర్తి స్థాయి ప్రచారక పనిచేసి ఎమర్జెన్సీలో అజ్ఞాతం వహించి సడన్గా ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ ఎక్కడ చేశాడు? ఈయన క్లాస్మేట్లు ఎవరు? ఈయన ఏ సెంటర్లో పరీక్ష రాశారు? ఈయనకి ఏ హాల్ టికెట్ ఉన్నది? ఇవన్నీ ప్రశ్నలు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారు కూడా తన విద్యా అర్హతను తప్పుగా చెప్తున్నారనే ఒక అనుమానం నుంచి ఇది పుట్టింది. ఇప్పుడు మనము సనాతన ధర్మాన్ని చేస్తే ఎవరో సీత గురించి ఎవరో ఒక సాకులోడు మాట్లాడితే రాముడు ఆమెను అగ్నిప్రవేశం చేయించాడు. ఒక రాజు ధర్మానికి, దైవానికి రూపంగా ఉన్న రాజు లాంటి ఒక వ్యక్తి, ఒక దేవుడే తన సతీమణిని అగ్ని పరీక్షకు నిలబెట్టిన ఆ హిందుత్వాన్ని నమ్ముతున్న నరేంద్ర మోడీ మనకు తన నైతిక బాధ్యత వహించి, ఎస్ నేను పలానా సెంటర్లో ఎగ్జామ్ రాశాను, నాది ఈ హాల్ టికెట్ ఉన్నది, నేను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, నాది ఈ మార్కులో మేమో ఉన్నది, నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా పక్కన గీళ్ళు ఉన్నారు, చెప్పవచ్చు, తప్పులేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళు ఇవన్నీ క్రియేట్ చేయడం పెద్ద కష్టం అంటారా? ఈ టెక్నాలజీ గురించి మీకు తెలియదు కాదు, వాళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టైంలో హాల్ టికెట్ కావచ్చు, ఈ టైంలో రాసిందన్నది కావచ్చు, క్రియేట్ చేయడం పెద్ద కష్టం అంటారా? మనం ఉన్నది జెన్జీ 21వ శతాబ్దంలో నడుస్తున్నాం. ఆయన క్రియేట్ చేయగలిగితే ఆయనను మించిన శోధన చేయగలిగిన శక్తి భారతదేశానికి ఉన్నది. ఓకే, సృజన ఆయన శక్తి అయితే శోధన కూడా అంతే వైపు ఉన్నది. ఆయన మెడలు ఉంచి ఆయన తయారు చేసిన వ్యవసాయ చట్టాలను వెనక్కి పంపించి ఆయన చేత క్షమాపణ చేయించిన భారతదేశం ఇది. ఆయన తీసుకొచ్చిన పేపర్ లీక్ బిల్లులో లోపాలను వెతికి ఆ లీకులకు వ్యతిరేకంగా పోరాడి ఆయన మెడలు వంచి ఆయన సెల్ఫీ అర్ధరాత్రి 11:55కు సెల్ఫీ పెట్టి ఇంకా తప్పైంద్ర బాబు నన్ను వదిలేయండిరా బాబు అనే లెవెల్కి తీసుకొచ్చిన భారతదేశం ఇది. భారతదేశము ప్రతి సందర్భంలో స్పందిస్తుంది, ప్రతిస్పందిస్తుంది, ప్రతిఘటిస్తుంది. అది భారతదేశం యొక్క సనాతన ధర్మంలో, దీని యొక్క ఆధ్యాత్మికతలో, దీని యొక్క DNA లో ఉన్నది. వాళ్ళు NDA, దీని DNA వేరు. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అది రుజువు చేయడం వల్ల ఈయన కూడా తప్పుడు మార్గంలో ఎన్నికయ్యారన్న ఒక స్టాంప్ పడిపోతుంది తప్పితే జరిగేదైతే ఏం లేదు, జరిగేది కాదు. ఆయన ప్రధానమంత్రిగా తొలగిపోవాలి. ఎన్నికల అఫిడవిట్లో
ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు పత్రాలు పెడితే ఆయన యొక్క ఎన్నికల యొక్క నామినేషన్ క్యాన్సిల్ అయిపోతుంది, ఆయన ప్రధాన పదవి పోతుంది, ఆయన రాజకీయ భవిష్యత్తు పోతుంది, ఈయన పోయి జైల్లో కూర్చోవాలి ఇప్పుడు. ఓకే, అంటే ఇది ప్రజలకు ఉపయోగం కాదు, ప్రజల ఉపయోగం కాదు. ప్రధాన నరేంద్ర మోడీ పోయి ఎన్నికలు జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అంత దీని వెనక ఉన్నది కాబట్టి వాళ్ళు దాని గురించి ఎందుకు నరేంద్ర మోడీ నిజంగా ఉంటే నా వ్యక్తిగత సమాచారాన్ని బయటపెట్టవద్దని గుజరాత్ యూనివర్సిటీ వెళ్ళి ఆర్టీఐకి వ్యతిరేకంగా కోర్టులో వెళ్ళి ఎందుకు తెచ్చుకున్నది తీర్పు? ఓకే, అంటే అక్కడనే ఒక అనుమానం ఉన్నది. ఓకే, ఎప్పుడైతే నువ్వు నీ విషయం బయటకు చెప్పవో అప్పుడు అది ఇంకా ఆసక్తికరంగా మాట్లాడుతుంది. అంటే అది ఇప్పుడు మనం చూసాం చాలా రకాల మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరిచిన అనేక అంశాల గురించి ఎన్నో డిస్కషన్ జరిగాయి, కోర్టు మెట్లెక్కాయి. బట్ ఇప్పటి వరకు నాకు తెలిసి చాలా మంది డిస్క్వాలిఫై అయ్యారు. మన కరీంనగర్ లో ఒక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేష్, ఆయన ఒక్కరు తప్పితే పెద్దగా డిస్క్వాలిఫై అయిన వాళ్ళే, అంటే ఎన్నిక అయిన తర్వాత తొలగించిన వాళ్ళు ఎవరున్నారు అని అంటే ఒకరిద్దరు తప్పితే పెద్దగా ఏం లేదు. భారతదేశంలో చాలా మంది ఎన్నికల్లో తమ ఆస్తులను అఫిడవిట్లు చెప్పకుండా, క్రిమినల్ కేసులను చెప్పకుండా సుప్రీంకోర్టులో కేటర్లో వాద్యాలు ఎదుర్కొని వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయి. ఇది ఇంకా ప్రధానమంత్రికి సంబంధించింది. ఓకే, అత్యధిక కాలము ఏదో ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ప్రధానమంత్రిగా ఉండి 13 ఏళ్ళు, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు, ప్రధానమంత్రిగా ఉండి ఇంకా ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నది ప్రధానమంత్రిగా. ఈయన రికార్డులను ఎవరు ఇంకా బీట్ చేసే అవకాశం లేదు ఇప్పుడు వస్తున్న యుగంలో. అలాంటి సందర్భంలో మరి ధర్మము, దైవము, సత్యము, నైతికము వీటి గురించి మాట్లాడే నరేంద్ర మోడీ గారు ఎందుకు వాటిని వదిలేసి ఇంత చర్చ జరుగుతుంటే వీటి మీద తనంతట తాను బయటికి రావట్లేదు అనేది ఒక క్వశ్చన్. ఆయన ఎన్నికల అఫిడవిట్లో పెట్టిండు కాబట్టి ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎ రైట్ టు క్వశ్చన్ అబౌట్ దిస్. అదే క్వశ్చన్ ఇప్పుడు చేస్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ దాన్ని బయటికి చెప్పడానికి భయపడుతున్నది. అంటే ఎలా జరుగుతుంది డిస్కషన్ అనుకోవాలి. మన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఐఏఎస్ మాజీ విజయ్ కుమార్ గారు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అంటే ఇప్పుడు ఏంటి, కంప్లైంట్ ఇస్తే దీని గురించి డిస్కషన్ జరుగుతుందా, లేకపోతే ఇలాంటి ఒక 100 లేఖలు సుప్రీంకి వెళ్తే అదేనా డిస్కషన్ జరిగే అవకాశం ఉంది? భారతదేశము ఎక్కడో ఒక దగ్గర మొదలవుతుంది. ఏది ఒక చిన్న పాయ నదిగా ఎట్లా తయారవుతుందో భారతదేశంలో ఒక ప్రశ్న మొదలవుతుంది. ఆ ప్రశ్న అందరికి వ్యాపించి అందరు ఇది నిజమని నమ్మి ఇది నిజం బయటికి రావాల్సిన సమయం ఆసన్నమైందని అనుకున్నప్పుడు నరేంద్ర మోడీ గారు కాదు ఇంకెవ్వరు కూడా దాన్ని దాచలేరు. సత్యాలు ఒకదానికి, ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్తున్న 1978లో అక్కడ పరీక్షలు ఎవరెవరు రాశారో వాళ్ళందరూ బయటకు వస్తారు. వాళ్ళందరూ బతికే ఉంటారు కదా. నరేంద్ర మోడీ బతికున్నారంటే ఆ బతికున్న వాళ్ళు కూడా బయటకు వస్తారు. అప్పుడు అసలు సత్యం అనేది బయటకు వస్తుంది. నిజంగా ఆయన చేసి ఉంటే ఇంత రచ్చ అవసరం లేదు. ఈ దానికి ముందే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇప్పుడు లీక్ విషయాన్ని ఆయనంతలో ఆయన వచ్చి ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పెట్టారు కదా. నిజంగానే చర్చ జరిగినప్పుడు ఇది చర్చ వల్ల భారతదేశం యొక్క అభివృద్ధి, భారతదేశం సంక్షేమము ఆగిపోతుంది, దానికి అడ్డంకు ఏర్పడుతుంది అనుకున్నప్పుడు ఆయన బయటకు వచ్చి చెప్పాలి. చెప్తాడా లేదా అనేది ఒకటి. చెప్పకపోతే భారతదేశము ఒక అంశం మీద ఎప్పుడైతే వస్తుందో ఈ భారతదేశం కొట్లాడి స్వాతంత్రం తెచ్చుకుంది, అంటే కొట్లాడి చట్టాలను తెచ్చుకుంది. అరవింద్ కేజ్రీవాల్ అక్కడ అడిగారు, గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేశారు కాబట్టి డిస్కషన్ జరిగింది. వీళ్ళు ఏంటంటే సుప్రీంకి లేఖలు రాశారు అంతే. ఈ లేఖలను పరిగణనకు తీసుకొని సుప్రీము ప్రధాని మోదీని వివరణ అడిగే అవకాశం ఎంత? అప్పుడు ఏమైందంటే అది అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ నరేంద్ర మోడీగా చిత్రీకరించారు, ఆప్ వర్సెస్ బీజేపీగా చిత్రీకరించారు. అందులో బీజేపీ సక్సెస్ అయింది. అదే పద్ధతిలో బీజేపీ వర్సెస్ సీజేపీ దాన్ని కూడా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. బొద్దింకలు అన్నారు, రెడ్ హిట్ అన్నారు, వైట్ హిట్ అన్నారు, వాళ్ళని హిట్ చేస్తామన్నారు. కానీ ఆ బొద్దింకలు ఈయన ఇంట్లోకి వచ్చి ఆయనని ఇంట్లో లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చినాయి. సో ఇప్పుడు భారతదేశంలో యువత ఇంకా తీవ్రంగా స్పందిస్తుంది. ఈ సమయంలో విజయ్ కుమార్ గారు ఈ లేఖ రాయడం నిజంగానే భారతదేశం యువత అటువైపు దృష్టి పెడితే, రేపు సీజేపీ అటువైపు దృష్టి పెడితే నిజంగా కూడా ఇది కూడా భారతదేశాన్ని ఆలోచింపజేస్తుంది. అప్పుడు సత్యం అనేది బయటకు వస్తుంది. నిజంగా ఆయన సత్యం అయితే నష్టం లేదు, కానీ సత్యం కాకపోతే మాత్రం ఈ 13 ఏళ్ళు ఆ 10 ఏళ్ళు ఇవన్నీ తప్పు. కాకపోతే మన కోర్టు లెక్కల ప్రకారం అయితే ఇమీడియట్ కేసు వేసిన వెంటనే తీర్పు అయితే వచ్చేది కదా. వాయిదాల పర్వం కొనసాగుతుంది. అధికారం శాశ్వతం కాదు.
బీజేపీ శాశ్వతంగా భారతదేశాన్ని పాలించదు. ఏదో ఒక రోజు బీజేపీ ప్రతిపక్షంలో ఉంటది, అధికార పక్షంలో ఇంకోటి వచ్చినప్పుడు కూడా అది చేస్తాడు. అప్పుడు కూడా నిజాలు బయటకు వస్తాయి, అప్పుడు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కానీ సత్యాన్ని నువ్వు కొంతకాలం ఆపగలవు, కానీ దాన్ని పూర్తిగా చెరపలేవు. అంటే ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. దీనికి ఎప్పుడైనా నరేంద్ర మోడీ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చూద్దాం. మరి ఇప్పుడు చాలా మంది మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా ఏకమయ్యి సుప్రీంకు లేఖలు రాసేందుకు సిద్ధమవుతున్నాం అనేసి అని అంటున్నారు. మరి సత్య పరీక్ష, సచ్చీలత అనేది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది నిరూపించుకుంటారా, అదే దానంతలో అది బయటికి రావాలి, అదొకటి తేలాలి. చూద్దాం. మంచి విశ్లేషణ అయితే అందించారు. థ్యాంక్ యూ ఆది గారు.